చంద్రబాబు పర్ఫార్మెన్స్ లో చాలా వీక్, క్రెడిట్ ను దొంగతనం చేయడంలో మాత్రం బాగా పీక్స్ అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. తండ్రి బాటలోనే ఆయన తనయుడు లోకేష్ తీరు ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కూడా ప్రచారం చేసుకోవడంలో వారికి వారి సాటి అని ధ్వజమెత్తారాయన. దోచిన డబ్బు దాచుకోవడానికే చంద్రబాబు లోకేష్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా క్రెడిట్ చోర్ అనే పదం బాగా విస్తృతంగా ఈ 2 రోజుల నుంచి బాగా ప్రచారంలో ఉంది. ఎవరయ్యా ఈ క్రెడిట్ చోర్ అంటే టక్కున ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి పేరు చంద్రబాబు నాయుడు గారు అని. పర్ఫార్మెన్స్ లో మాత్రం బాబు గారు బాగా వీకు. క్రెడిట్ ని దొంగతనం చేయడంలో మాత్రం బాగా పీక్స్ లో ఉంటాడు మనిషి. ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు అకాల వర్షాలకి ఇబ్బందులు పడుతున్నా, ఇబ్బందులతోటి అనేక రకాలుగా సఫర్ అవుతున్నా అడిగే నాదుడే లేడు. వీళ్ల దర్పం ఎలా ఉంటుందంటే అధికార దర్పం, అడ్డగోలుగా ప్రభుత్వ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ విదేశాలలో విహారయాత్రలు చేస్తూ ఉంటారు. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండేవాళ్ళు. ఇవాళ ఆయనకి తోడుగా సరిజోడుగా కొడుకు కూడా చేరిపోయాడు. ఇతను కూడా పర్ఫార్మెన్స్ లో చాలా చాలా 0 మార్కులు కొట్టేసేటటువంటి అగ్రగణ్యుడు. లోకేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి చూస్తే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విధానాలను ఒక్కసారిగా గమనిస్తే ఆయన పర్ఫార్మెన్స్ ఎంత పూరో అర్థమవుతూ ఉంటుంది. ఇవాళ విద్యాశాఖలో 8వ తరగతి బిడ్డను తీసుకెళ్లేసి అత్యాచారం చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ బాత్రూముల్లో కెమెరాలు పెట్టేటటువంటి వ్యవహారాలు కనపడుతూ, గూడాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో వసతి గృహాల్లో బిడ్డలు చనిపోతూ, కలుషిత నీటిని తాగి అనేక రోగాల బారిన పడుతుంటే ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రికి పట్టనే పట్టదు, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇవాళ తండ్రేమో దుబాయ్ ట్రిప్పు, కొడుకేమో ఆస్ట్రేలియా ట్రిప్పు. పాలే కుదిరేరాయా జోడీ మీరిద్దరు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కూడా ప్రచారం చేసుకోవటంలో మీకే సాటి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా ఇవి విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటాడంటే జల్సాలకు అలవాటు పడ్డటువంటి మంత్రుల్ని, జల్సాలకి ప్రభుత్వ డబ్బుని విరివిగా ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంత్రుల్ని, ఎమ్మెల్యేలని షికారులకు తీసుకెళ్తాడు. ఇక్కడ సంపాదించినటువంటి సంపాదనని అక్కడ దాచిపెడతాడు. అనేక సందర్భాల్లో మనం విన్నాం, సింగపూర్లో హోటళ్లు ఉన్నాయని, పెట్టుబడులు ఉన్నాయని, చంద్రబాబు గారికి సంబంధించినటువంటి అనేక పెట్టుబడులు ఇతరత్ర దేశాల్లో కూడా పెట్టుబడులు ఉన్నాయని మనం విన్నాం, చూసాం. ఈ రోజు కూడా గూగుల్లో కొడితే అనేక వార్తలు వస్తాయి, కుప్పలు తెప్పలుగా ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విహారయాత్రలు, విదేశీ పర్యటనలు అంటే పెట్టుబడుల కోసం కాదు సుమి, కేవలం దోచిన డబ్బుని దాచుకోవడానికి. ఈ 16 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అడ్డగోలు అవినీతి సొమ్ముని భద్రంగా స్పెషల్ ఫ్లైట్లలో తీసుకెళ్లి దాచిపెట్టుకొని రావడానికే వారి యొక్క విదేశీ పర్యటనలు తప్ప ఇంకొకటి కానే కాదు. ఇది వాస్తవం, నిజం.